ఓలా అమిగోస్ చాలామందికి స్విట్జర్లాండ్ అనేది ఒక డ్రీమ్ కంట్రీ అనమాట. విజిట్ చేయాలి అని చెప్పి నాకు కూడా ఒక డ్రీమ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. నా డ్రీమ్ అయితే రీసెంట్‌గా ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, అందుకనేసి నేనేమనుకున్నానంటే ఒక ఇటినరీ వీడియో చేద్దాము. అది కూడా ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. యాక్చువల్‌గా చాలా ఇటినరీ చూసే ఉంటారు సింగిల్‌గా వెళ్ళడానికి అండ్ బ్యాచిలర్ వాళ్ళకి. బట్ ఫ్యామిలీతో ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతాయి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? అండ్ అలాగే అకామిడేషన్ ఎంత? ఎన్ని డేస్ మేము ప్లాన్ చేసుకున్నాము. ఏ ఏ ప్లేసెస్ అనేది నేను ఈ వీడియోలో అంతా షేర్ చేయబోతున్నాననమాట. సో దట్ మీకొక ఐడియా వస్తుంది. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా వెళ్ళాలి? ఫ్యామిలీకి ఎంత ఎక్స్‌పెన్సెస్ అనేది. సో, మనం ఈ వీడియోలో అంతా డిస్కస్ చేసేద్దాము. ఈ వీడియో యూజ్ అయ్యే అంటే కావాలనుకునే వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్‌గా అయితే మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఫ్లైట్ టికెట్స్ కోసం అయితే మేమెప్పుడు స్కై స్కానర్ యూజ్ చేస్తాము. సో, ఇక్కడైతే ఫ్రమ్ వచ్చి మేము బార్సిలోనా నుంచి వెళ్తున్నాం కాబట్టి బార్సిలోనా సెలెక్ట్ చేసాము. 2 వచ్చేసి జూరిచ్. ఐ రికమెండ్ జూరిచ్ అన్నా లేకపోతే జెనెవా ఎయిర్‌పోర్ట్ స్విట్జర్లాండ్‌లో అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకేం చేస్తారంటే డేట్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో దట్ మనకి ఏ డే అయితే చీప్‌గా ఉందో ఆ డే మనకి కనిపించేసేస్తుందనమాట. సో కీప్ యువర్ డేట్స్ ఫ్లెక్సిబుల్స్ ఆల్వేస్ ఫర్ బెటర్ ప్రైస్. ఇంకోటి ఏంటంటే ఇంకా ఎంతమంది కావాలనేది అంతా ఇంకా టికెట్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఈ వీడియో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఫ్లైట్ అనేది ఎవరికైనా కావాలి అంటే కమెంట్లో షేర్ చేయండి. ఒక్కరు కమెంట్ షేర్ చేసా కూడా వాళ్ళ కోసం వీడియో కంప్లీట్గా చేస్తాను. ఆ తర్వాత మనకు కావాల్సింది అకామిడేషన్ వచ్చేసి ఇంటర్లేకన్లో మోస్ట్లీ ట్రై చేయండి ఎందుకంటే అదొక హబ్ అనమాట. సో దాని సరౌండింగ్లోనే సిటీ ఉంటాయి, ఈజీ యాక్సెస్ ఒక సిటీ నుంచి ఇంకో సిటీ పోవడానికి. ఒకవేళ ఇంటర్లేకన్లో లేదు అని అనుకుంటే బెయిన్లో ట్రై చేయండి. మాకు బెయిన్లో మంచి డీల్ దొరికింది, అందుకనేసి మేము ఎయిర్బిఎన్లో బుక్ చేసుకున్నాము బెయిన్ అయితే. సో మేమైతే ఈ సర్వీస్ అపార్ట్మెంట్ అనేది తీసుకున్నాం అనమాట. మీరు హోటల్స్ ఇంట్రెస్ట్ ఉంటే హోటల్ చేసుకోవచ్చు. అది కూడా మనము ఇందాక చూసాం కదా స్కై స్కానర్ ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు అక్కడే ఆప్షన్స్ ఉంటాయి, అక్కడైతే బుక్ చేసుకోవచ్చు. మేము సర్వీస్ అపార్ట్మెంట్ ఎందుకు తీసుకున్నామంటే మాకు బాబు ఉన్నాడు, పైగా ఫుడ్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ క్యారీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఎప్పుడు ఎవ్రీ టైం మేము సర్వీస్ అపార్ట్మెంట్ అనేది ఆప్షన్ ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుంటాం అనమాట. అది మీ ఇష్టం ఏది కావాలి అనేది. మా ఎయిర్బిఎన్బి ఫ్లాట్ వచ్చేసి 120 యూరోస్ పర్ నైట్, 4 డేస్కి వచ్చేసి 480 యూరోస్ అనమాట. ఫ్లైట్ అండ్ అకామిడేషన్ ఫస్ట్ మేజర్ ఎక్స్పెన్సెస్ అని చెప్పుకోవచ్చు. అవి అంత అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే అంత బెస్ట్ డీల్ దొరుకుతుంది మనకి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి లోకల్ ట్రాన్స్పోర్టేషన్. స్విట్జర్లాండ్లో ట్రైన్స్ ద బెస్ట్ ఉంటాయి ఎంటైర్ యూరోప్లో కంపేర్ చేస్తే. అందుకే కాస్ట్ కూడా అలానే ఉంటాయన్నమాట. ఇక్కడ స్విస్ పాస్ అని ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ పాసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్విస్ ట్రావెల్ పాస్ అనేది. ఇది అన్లిమిటెడ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఆల్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ స్విట్జర్లాండ్. ఫర్ ఎగ్జాంపుల్ బస్, ట్రైన్, ట్రామ్, బోట్ అండ్ క్రూజ్ అన్నిట్లో ఫ్రీనే, ఏ సపరేట్ టికెట్ తీసుకోనక్కర్లేదు. బట్ మౌంటైన్ ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్ అవ్వవు అవైతే. సో అంటే టాప్ ఆఫ్ ది మౌంటైన్స్కి వెళ్ళేటప్పుడు లైక్ కేబుల్ కార్ ఆర్ ఫునికులర్స్ ఎక్కేటప్పుడు హాఫ్ ప్రైస్ పే చేయాలి ఈ పాస్ ఉన్నా కూడా. ఈ పాస్లో కూడా 3 డేస్కి, 4 డేస్కి, 6 డేస్కి, 8 డేస్కి, 15 డేస్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన డే మాత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 డేస్, 5 డేస్, 7 డేస్ కావాలంటే ఉండవన్నమాట. అక్కడ ఏ డేస్ అవైలబిలిటీలో ఉన్నాయో ఆ డేస్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేము 4 డేస్కి ఉన్నాం కాబట్టి ఇంకా 325 యూరోస్ పే చేసి టికెట్ తీసుకున్నాము. మాకైతే ఎంత పడింది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టికెట్లో ఫ్లెక్స్ పాస్ అనేది ఈ నేమ్లో ఉన్నట్టే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అనమాట. సో ఇదంటే ఇది కూడా సేమ్ 3 డేస్, 4 డేస్, 5 డేస్ అట్లా ఉంటుంది. కానీ ఏ రోజైతే మనం టికెట్ యూజ్ చేస్తామో ఆ రోజు మాత్రమే టికెట్ కౌంట్లో వస్తుంది. యూజ్ చేయని రోజు మాత్రము టికెట్ అనేది కౌంట్లో రాదు. సో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే. ముందుది మనం 325 అనుకున్నాం కదా 4 డేస్కి, ఇదైతే 4 డేస్కి 373 యూరోస్ అనమాట. కొంచెం కాస్ట్లీ దానికంటే ఇది. సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఏది అయితే సరిపోతుంది అనుకుంటే ఈ రెండిట్లో సెలెక్ట్ చేసుకోండి. మన ఇంకా థర్డ్ వచ్చేసి మనకి హాఫ్ ఫేర్ పాస్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే ఎవ్రీ టైం మీరు ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసేటప్పుడు హాఫ్ ప్రైస్ పే చేసి టికెట్ కొనుక్కోవాలన్నమాట. ఇది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు ఎక్కువ ట్రావెల్ చేయకుంటే ఫ్యామిలీ విత్ కిడ్స్తో ఉన్నప్పుడు మనం బ్యాచిలర్ వాళ్ళలాగా ఎక్కువ పరిగెత్తలేం కదా.
సో ఈ పాస్ ఉంటే సేమ్ స్విస్ పాస్ మాదిరిగా మౌంటైన్ కేబుల్ కార్ అండ్ అలాగే ఫునికులర్కి హాఫ్ ప్రైజే పే చేయొచ్చు. దీని ప్రైస్ తక్కువే అండ్ ఇది ఫుల్ 1 మంత్కి వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ప్రైస్ తక్కువే కానీ ప్రతి ఒక్క చోట మనం వెయిట్ చేసి టికెట్ అనేది వెండర్ మిషన్లో కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ దగ్గర, బస్ దగ్గర, క్రూజ్ దగ్గర అన్నీ అట్లే కొనుక్కుంటూ ఉండాలి. అక్కడ కొంచెం చిరాకు వస్తుంది మనకి. బట్ డీల్ అయితే బెస్ట్ డీల్ అని అనిపిస్తుంది. మేము స్విస్ ట్రావెల్ పాస్ 4 డేస్కి తీసుకున్నామని చెప్పాను కదా. ఆ తర్వాత మాకేమనిపించిందంటే హాఫ్ ఇయర్ పాస్ తీసుకుని ఉంటే సరిపోయిందేమో అని అనిపించింది. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా మీ ట్రావెల్ ప్లాన్ని బట్టి కరెక్ట్ పాస్ అనేది తీసుకోండి. మళ్ళీ తర్వాత చాలా ఫీల్ అవుతాము, ఇది తీసుకుంటే బాగుండు, అది తీసుకుంటే బాగుండు అని. ఇప్పుడు మనకి మేజర్ పార్ట్స్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్స్, ఇంకా అకామిడేషన్, తర్వాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ 3 అయిపోయిన తర్వాత, ఇప్పుడు మేము ఈ 4 డేస్ మా ట్రిప్ 4 డేస్‌లలో మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేసామనేది చూడాలి ఇప్పుడు మనము. మా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ కిడ్ ఓరియెంటెడ్. అంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా బేబీతో ఉన్నాం కాబట్టి హడావిడిగా పరిగెత్తలేము. సో, మనకి కొంచెం పీస్ కావాలి. అదే బ్యాచిలర్ ఉన్నారనుకోండి, అన్ని ప్లేసెస్ కవర్ జేయొచ్చు. ఎందుకంటే అంత ఈజీ యాక్సెస్ ఉంటది ట్రైన్. సో, ఒకే డేలో 2, 3 ప్లేసెస్ కూడా కవర్ జేయొచ్చు. ఇప్పుడు మనం ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, దాన్ని ఎలా ప్లాన్ చేయాలి అనేది చూద్దాం. ఇంకా మా స్విట్జర్లాండ్ 4 డేస్ ట్రిప్లో మేము ఏ ప్లేస్ కవర్ చేసామనేది చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ డే అయితే మా ఫ్లైట్ జూరిచ్లో అరౌండ్ 11 o'clockకి రీచ్ అయింది. మేము ఎయిర్పోర్ట్ నుంచి జూరిచ్ హెచ్బిఎఫ్ అంటే అక్కడ మెయిన్ రైల్వే స్టేషన్స్ ఉంటుంది. అక్కడి నుంచి లూసెన్కి ట్రైన్లో వెళ్ళామన్నమాట. లూసెన్ రైల్వే స్టేషన్లో ఎస్బీబీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ లగేజ్ అనేది డిపాజిట్ చేసేసి లూసెన్ సిటీ ఎక్స్ప్లోర్ చేసాము ఆ రోజంతా. If you haven't watched this video, link is in the description, you can go and check out it. ఆ తర్వాత లూసెన్ నుంచి బెయిన్కి వెళ్ళాము. అక్కడే మా ఎయిర్బిఎన్బి అకామిడేషన్ అనమాట. అండ్ తర్వాత డే 2కి వచ్చినట్లయితే బెయిన్లో ఇంటర్లేకన్ ఓఎస్టీ బై ట్రైన్ తీసుకున్నాము. జర్నీ అంటే చాలా బాగుంటుంది. ఇంటర్లేకన్ ఓఎస్టీలో దిగేసి హార్డర్కులం ఫునికులర్ దగ్గరికి బై వాక్ వెళ్ళాలన్నమాట. ఆ రోజు మాకు ఫుల్ రెయిన్ ఉండే. అలానే రెయిన్ కోట్, అంబ్రెల్లాతో వెళ్ళాము. ఫుల్ తడిచిపోయాం కూడా అవన్నీ యూజ్ చేసింటే కూడా. అదొక ఎక్స్పీరియన్స్ అంతే, చాలా బాగుండే. హాదర్కులం ఫునికులర్కి స్విస్ పాస్ ఉన్నా కూడా హాఫ్ ప్రైస్ పే చేసి టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ పర్ పర్సన్కి ఒక 20 euros వరకు పే చేసాము. తర్వాత రెయినీ డే కాబట్టి వ్యూ అంతా క్లౌడీ ఉండే. సో బట్ ఈ ప్లేస్ క్లౌడీ కంటే చాలా బాగుంటుంది. క్లౌడ్స్ లేకుంటే చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. దీన్నే టాప్ ఆఫ్ ఇంటర్లేకన్ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది అది. మేము పైకి వెళ్ళేటప్పుడు ఫుల్ రెయిన్ ఉండే, కిందికి వచ్చేసరికి రెయిన్ ఆగిపోయి సడన్గా ఫునికులర్ నుంచి ఆ వ్యూ చూసుంటే ఒక స్వర్గం లాగా అనిపించింది. ఆ వీడియో అంతా నేను షేర్ చేశాను, చెక్అవుట్ చేయండి కావాలి అనుకునే వాళ్ళు. అది ఫినిష్ అయ్యాక మేము ఇంటర్లేకన్ వెస్ట్కి బస్లో వెళ్ళామన్నమాట. తర్వాత అక్కడ చాక్లెట్ సోవినీర్ షాప్స్ అన్నీ ఉంటే అవన్నీ కవర్ చేసాము. ఆ తర్వాత ఇంటర్లేకన్ వెస్ట్ టు స్పీస్కి క్రూజ్ తీసుకున్నాం అనమాట. తూన్ లేక్ మీద అది కూడా వెళ్తుంది. ఈ జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ అలాగే బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ ఉంటాయి. అబ్బబ్బా చాలా బాగుంటుంది అది. ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను, అది కూడా చూడండి. స్పీస్కి రీచ్ అయ్యాక అక్కడ టౌన్ కవర్ చేసుకున్నాము. అంటే చీకటి అయిపోయింది ఆ రోజు ఈవినింగ్, అంత కవర్ చేయలేదు బట్ లైట్గా ఓకే. ఇంకా తర్వాత బ్యాక్ టు బెయిన్ అనమాట మాదైతే. ఆ తర్వాత థర్డ్ డే అనమాట. థర్డ్ డే అయితే బెయిన్ టు గ్రిండెల్వాల్డ్ వయా ఇంటర్లేకన్. సో ఈ ట్రైన్ జర్నీనే ఒక స్వర్గంలా ఉంటుంది. యాక్చువల్గా స్విట్జర్లాండ్లో ఏ ట్రైన్ జర్నీ అయినా కూడా చాలా బాగుంటుంది. గ్రిండెల్వాల్లో ఈ బ్యూటిఫుల్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మేము కేబుల్ కార్ తీసుకొని ఫిస్ట్ వ్యూకి వెళ్ళాము. అక్కడ ఫెంటాస్టిక్ మౌంటైన్ వ్యూస్ ఉండే, అదిరిపోయింది అసలు. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించింది ఆ కేబుల్ కార్ నుంచి చూసేటప్పుడు. అండ్ రిటర్న్లో స్కూల్ పిల్లలు రోడ్ షో చాలా బాగుండే అనమాట గ్రిండెల్వాల్డ్లో. తర్వాత గ్రిండెల్వాల్డ్ హాఫ్ డే స్పెండ్ చేసేసి తర్వాత లౌథర్బ్రూనెన్కి వెళ్ళామన్నమాట. లూథర్న్బ్రూనెన్లో ఒక స్టబాక్ ఫాల్స్ ఉండే, అది కూడా చాలా బాగుండేది. లూథర్న్బ్రూనెన్ విలేజ్ కూడా చాలా బాగుండే. అప్పటికి ఈవినింగ్ అయింది టైము, ఒక 4 to 5 అయినట్టుంది, 4:30 అయినట్టుంది. తర్వాత దగ్గరలో త్రుంబెల్ బ్యాక్ ఒక వాటర్ ఫాల్స్ ఉండే అనమాట. దాన్ని చూద్దామని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఒక 15 minutesలో బస్ తీసుకున్నాము.
అక్కడ తీసుకున్నాక అది 5 లోపే క్లోజ్ అనమాట, ట్రుమెల్ బ్యాక్ వాటర్ ఫాల్స్ అనేది. సో తర్వాత మేము మళ్ళీ బ్యాక్ వచ్చాము, లోతన్ బ్రూనెన్కి వచ్చేసి విలేజ్ వ్యూ చూసామన్నమాట నైట్ వరకు. చాలా చాలా బాగుండింది అది కూడా. సో తర్వాత నైట్ 9-10కి అట్లా మేము బ్యాక్ టు బెయిన్ వెళ్ళాము. బెయిన్లోనే కదా మన అకామిడేషన్. అది చూసుకొని ఇంకా 4th డే వచ్చేసి రిటర్న్ అయ్యామన్నమాట. చెక్అవుట్ చేసేసాము బెయిన్లో. బెయిన్ నుంచి చెక్అవుట్ చేసేసి జూరిచ్కి వచ్చాము డైరెక్ట్గా. జూరిచ్కి వచ్చేసి మనకి ఇక్కడ స్టేషన్లో లగేజ్ డిపాజిట్ చేసుకోవడానికి కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ లగేజ్ అక్కడ డిపాజిట్ చేసేసుకొని మేము డైరెక్ట్గా జూరిచ్ నుంచి ఇంకోటి రెయిన్ఫాల్ అని ఉండే, ఆ రెయిన్ఫాల్ చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ రెయిన్ఫాల్ కవర్ చేసాము, చాలా చాలా బాగుండే అది కూడా. సో తర్వాత అది చూసిన తర్వాత ఈవినింగ్ అలా 1 డే అంతా అక్కడే స్పెండ్ చేసాము రెయిన్ఫాల్ దగ్గర. తర్వాత బ్యాక్ టు జూరిచ్. ఇంకొంచెం టైం ఉందే మాకు. సో జూరిచ్ సిటీ కూడా అలా ఎక్స్ప్లోర్ చేసాము. జూరిచ్ సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఇంకా ఎయిర్పోర్ట్లో ఫినిష్ చేసేసి అక్కడి నుంచి ఫైనల్గా బీసీఎన్కి రీచ్ అయిపోయాము. అలా సాగింది మా ఇటనరీ అయితే స్విట్జర్లాండ్ గురించి. ఓవరాల్గా మా ఎక్స్పెన్సెస్ అయితే ఈ స్విట్జర్లాండ్కి ఫ్లైట్ టికెట్ వచ్చేసి €500 పడింది. అలాగే అకామిడేషన్ €450, స్విస్ పాస్ అయితే €650, మౌంటైన్ వ్యూ అయితే €120 అండ్ ఫుడ్ అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి €350 అయింది. ఇంకా మనం టోటల్గా చూసినట్లయితే €1,000 విచ్ ఈజ్ ఇన్ ఐఎన్ఆర్లో వచ్చేసి 1,80,000 వరకు అయింది. ఇంకా మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మనం 2 months బిఫోరే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, €400 వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనం ఇంతకుముందు 500 అనుకున్నాం కదా, అలా దీనికైతే 400. అండ్ అకామిడేషన్లో కూడా మనం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంది. అది కూడా బిఫోర్ అంటే త్వరగా బుక్ చేసుకున్నట్లయితే అది కూడా 350. స్విస్ పాస్లో కూడా మనకి మేము ఫుల్ పాస్ తీసుకున్నామని చెప్పాం కదా, అది కాకుండా హాఫ్ ఇయర్ పాస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ కూడా €500 అవుతుంది. ఇంతకుముందు 650 అనుకున్నాము. కంప్లీట్గా అప్రాక్సిమేషన్ చూసుకున్నట్లయితే €1,700 వరకు అవుతుంది. ఇంకా ఐఎన్ఆర్లో చూసుకుంటే 1,50,000 వరకు అవుతుంది. ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు బడ్జెట్ని బట్టి స్విట్జర్లాండ్ అనేది ఎవరైనా పోయి విజిట్ చేసేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా మరిన్ని ఏదైనా డౌట్స్ ఉంటే స్విట్జర్లాండ్ గురించి కమెంట్లో షేర్ చేసుకోండి, నేను తప్పకుండా వాళ్ళకి రిప్లై ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, అడియోస్.